మిడిల్ ఈస్ట్లో యుద్ధం ముదురుతోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయిల్, మరొక వైపు ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా బహ్రెయిన్ రాజధాని మనామాలోని భారీ పేలులు వినిపించాయి. అక్కడ ఉన్న అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ కేంద్రం సమీపంలో భారీగా పొగ కనిపిస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బహ్రెయిన్లోని జుఫైర్ ఏరియా, ఇక్కడ అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన నావికా దళ స్థావరం ఉంది. సరిగ్గా ఇదే ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఈరోజు తెల్లవారుజామున ఇరాన్పై జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ క్షిపణి దాడులను చేసినట్టు సమాచారం అందుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్ కేవలం బహ్రెయిన్ను మాత్రమే కాదు, అమెరికా బేసులు ఉన్న మరో 8 దేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఖతార్లోని అల్ ఉదయ్ ఎయిర్ బేస్, కువైట్లోని అల్ సలేం బేస్, అలాగే జోర్డాన్లోని కీలక ప్రాంతాలపై కూడా ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపించినట్టుగా సమాచారం ఉంది.